ఎస్ఎస్ న్యూస్ ఏపీ నిజాలు నిర్భయంగా. శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి 25 లక్షల వరకు ఉచితంగా వైద్యం అందించాలన్న లక్ష్యంతో యూనివర్సల్ హెల్త్ పాలసీ అమలుకు శ్రీకారం చుట్టిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అధ్యక్ష. కోవూరు నియోజకవర్గంలో జనాభాలో సగానికి పైగా పేద మధ్యతరగతి వర్గాలకు చెందిన గిరిజనులు, బలహీన వర్గాల వారే ఉన్నారు అధ్యక్ష. పేద మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా ఆధారపడేది మన ప్రభుత్వ హాస్పిటల్ మీదేగా అధ్యక్ష. కోవూరు నియోజకవర్గంలోని ఒకే ఒక కమ్యూనిటీ హెల్త్ సెంటరు మరియు గ్రామీణ ప్రాంతాల్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మౌలిక వసతులు లేకపోవడం వల్ల ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు అధ్యక్ష. కోవూరు పరిసరాల్లో దాదాపు 35 గిరిజన ప్రాంతాలు గ్రామాలకు కోవూరు కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ఒక్కటే ఉంది అధ్యక్ష. ఈ 30 పడకల కమ్యూనిటీ హెల్త్ని 100 పడకల ఏరియా హాస్పిటల్గా అప్గ్రేడ్ చేయవలసిందిగా మీ ద్వారా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్ష. శిథిలావస్థకు చేరిన కోవూరు కమ్యూనిటీ హెల్త్ సెంటర్ రీకన్స్ట్రక్షన్ చేసేందుకు మంత్రి గారికి ఆల్రెడీ ప్రతిపాదనలు పంపి ఉన్నాం అధ్యక్ష. అదేవిధంగా ఇటీవల గ్రేడ్ 2 మున్సిపాలిటీ హోదా పొందిన బుచ్చిరెడ్డిపాళెం కమ్యూనిటీ హెల్త్ సెంటర్ కూడా దాదాపు శిథిలావస్థలో ఉంది అధ్యక్ష. గైనకాలజీ వార్డు, పురుషులు, మహిళల వార్డు నిర్మాణానికి గాను 3,24,00,000తో ప్రతిపాదనతో మంత్రి గారికి పంపి ఉన్నాం అధ్యక్ష. పెరిగిన ప్రజా అవసరాలను దృష్టిలో ఉంచుకొని బుచ్చిరెడ్డిపాళెం పట్టణ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ మౌలిక సదుపాయాల నిధులు కేటాయించవలసిందిగా మీ ద్వారా మంత్రి గారిని కోరుకుంటున్నాను అధ్యక్ష. అలాగే మేము సిఎస్ఆర్ ఫండ్స్తో కూడా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి స్ఫూర్తితో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సహకారంతో పలు కంపెనీల నుంచి సిఎస్ఆర్ ఫండ్స్ తెచ్చి IOCL సహకారంతో 2,50,00,000 సిఎస్ఆర్ ఫండ్స్తో మైపాడు ప్రైమరీ హెల్త్ సెంటర్ని. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఎస్ఎస్ న్యూస్ ఏపీ.